మీ మంత్రి గారు, మీ డిప్యూటీ ముఖ్యమంత్రి, మీ ఎవరైతే ఉన్నారో కేంద్రం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ చెప్పింది ఏది యువత డిక్లరేషన్లో అసెంబ్లీ సాక్షిగా మేము అనలేదనే అయిపోయా. నేనేమంటున్నా, ఇప్పుడు మేము ఏం చేసినామో మీరు చెప్పనవసరం లేదు, ప్రజలు చెప్పారు మాకు. మీరు ఏం చేస్తారో చెప్పిరని మీరు మేనిఫెస్టోలో చెప్పారు. ఈ మేనిఫెస్టో అడగడమే మా డ్యూటీ, నా డ్యూటీ కాదు, ఆయన డ్యూటీ, అందరి డ్యూటీ కూడా నేను మేనిఫెస్టో. సార్ నేనేమంటున్నా అంటే ఒక మాట మీరు ఒకటి గమనించండి, మాకు ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుంది, అంటే అధికారం మార్పిడి జరిగింది. ఈ మార్పిడి జరిగే క్రమంలో అసలు మనకి బడ్జెట్ ఎంత ఉంది, మన చేతిలో ఎంత ఉంది, ఎంత ఖర్చు, ఒకనొక సందర్భంలో ఎంప్లాయీకి జీతాలు ఇప్పుడు ఒక మాట 3 లక్షల కోట్లకు మాత్రం అనుకున్నాం, దాదాపు 6 లక్షల కోట్ల వరకు అప్పు దాటింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో శ్రీనివాస్ గారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి. 100%. ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి కేసీఆర్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు సార్? ఇప్పుడు నేను ఒక అధికార ప్రతినిధిగా పార్టీగా చెప్పడం కరెక్ట్ కాదు. ఒకటి, మాకు వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి, ఏ పార్టీకైనా ఉంటాయి, ఏ పార్టీకి ఎత్తుగడలు వ్యూహాలు ఉంటాయి. మేము 100% 16 స్థానాలలో పోటీ చేస్తాం, 16 స్థానాలు గెలుస్తాం అనేది మా అభిమానం, మా నమ్మకం, మా విశ్వాసం. మేము మిత్రపక్షంగా ఎప్పుడు ఎంఐఎంకు లాస్ట్ టైం కూడా వదిలేసినాం, అట్నే వదిలేస్తాం. కాబట్టి మా అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే తెలంగాణకే పరిమితం అవుతారా, మిగతా రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తారా? నేను ఏమంటున్నా, మా వ్యూహాలు మా అధినాయకుడిని బట్టి ఉంటాయి. మేము ఎట్లా చెప్పగలుగుతాం, అది టీవీలో ఎట్లా చెప్పగలుగుతాం? చెప్తున్నా, చెప్పేటప్పుడు సమయం వచ్చినట్టు తప్పకుండా చెప్తాం, చెప్పకుండా ఏం నేనేమంటున్నా, తప్పకుండా మా పార్టీ మా అధినాయకుడు ఒక స్టాండ్ తీసుకుంటాడు, ఒక వ్యూహకర్త, ఒక ఎత్తుగడతోనే తెలంగాణ తెచ్చినాం సార్. 9.5 ఏళ్ళు పరిపాలించినాం. తప్పకుండా మా వ్యూహం మాకుంటుంది, మా ఎత్తుగడ మాకుంటుంది. కాబట్టి మేము పోటీ చేయలేము, పోటీ చేస్తలేము, మేము గిన్నె స్థానాలు చేస్తలేము. అన్ని స్థానాల్లో చేస్తాం, మేము చెయ్యమేమో, ఏ స్థానాలలో చేస్తాం, మాకు ఎత్తుగడ ఉంటుంది కదా. ఎవరు ఎక్కడి నుంచి క్యాండిడేట్ చేస్తారు అంటే నేనేమంటున్నా, ఏ పార్టీకైనా ఒక వ్యూహం ఉంటుంది. నేనేమంటున్నా, సిట్టింగ్లకే ఇస్తాము. సిట్టింగ్లకి వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి గారు గతంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి మీ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడాలి కానీ వారికి సమాధానం చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు పడతారు? ఇప్పుడు మాకు అధికారం వచ్చిందే మొన్న 10 రోజులు అయింది, ఇప్పటికి మొత్తం ట్రాన్సిషన్ పీరియడ్ ఆల్రెడీ 100 రోజులు సమయం ఇవ్వమని అడుగుతున్నారు. 100 రోజులు ఇస్తామంటున్నారు, కర్రకు దోస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సమాధానం ఉందా? అంటే అరుస్తే కాదు, నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో సిట్టింగ్లకు సీట్లు ఇస్తారా? 100% సిట్టింగ్లకే సీట్లు ఇస్తాం, సిట్టింగ్లతోనే పోతాం. ఒకటి క్లియర్ అయిపోయిందా? రెండో విషయం, బడ్జెట్ అప్పు తమ్ముడు అప్పు అయింది అని అన్నాడు. ప్రతి బడ్జెట్లో అంటే వాస్తవంగా ఆలోచిస్తే వాళ్ళు కూడా కూర్చుంటారు, ఆ బడ్జెట్ అందరికీ ఇస్తాం, మీకు కూడా వస్తుంది, ఆ బడ్జెట్లో ఎంత అప్పు ఉంది, ఎంత డెఫిసిట్ ఉంది అనేది అది ఓపెన్ సీక్రెట్. అదే బ్రహ్మ పదార్థం కాదు దాచిపెట్టి మేము ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ఏం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పెట్టదు, మన అందరికీ వస్తుంది బడ్జెట్. ఆ బడ్జెట్లో మేము కూడా చర్చిస్తాం, మేము కూడా వెళ్ళి పెడతాం, మేము కూడా అడుగుతాం, మేము కూడా మాట్లాడతాం. సీక్రెట్ బడ్జెట్ ఏం కాదు. అంటే నేనేమంటున్నా, ఇంత అప్పు ఉంది అనుకున్నాం, గింత అప్పు ఉన్నదా? అప్పు లేదనుకున్నాం, ఒక్క సెకండ్ అప్పు లేదనుకున్నాము, గింత. ఈ అప్పు చేసేటప్పుడు, ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి పాయింట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. హౌస్ లో చర్చించిన అఖిలపక్ష సమావేశాలు పెట్టారా సార్? అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉంటే అసెంబ్లీలో మీకేమో ఎంఐఎంఓ మీకేమో ప్రతిపక్షము, బయట ఏమో మిత్రపక్షం. అసెంబ్లీలో ఎంఐఎం మిత్రపక్షం, బయట ప్రతిపక్షం. ఇది సార్ ఒక మాట నేను ఏమంటున్నా, హౌస్ లో చర్చ జరుగుతుంది బ్రదర్ అని చెప్తున్నా. నీకు అర్థం కౌంటర్ కు ప్రతి కౌంటర్ కాదు. ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ, ఎంఐ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరైతే శాసనసభలో అందరూ ఉంటారు అంటున్నా, అందరూ ఉంటేనే చర్చ జరుగుతుంది. ఆ బడ్జెట్ ఎవరెంతనో మీ పార్టీకి తెలుసు, మీ ఎమ్మెల్యేలు తెలుసు, మీ సిఎల్పీకి తెలుసు. తెలిసినాకనే నువ్వు మేనిఫెస్టో పెట్టుకొని వచ్చినావు కదా. అఖిలపక్షం అనేది నా ఇష్టం, పిలుస్తా పిలువ, నా ఇష్టం. అప్పు చేసి 50 లక్షల కోట్లు ఎట్లా ప్రవర్తిస్తా అంటున్నారు, మీరు ఏకీభవిస్తారా? సార్ ఇక్కడ వారన్న మాటలో అంతకన్నా ముందు కూడా ఒక మాట అన్నారు. ఇప్పుడు
ఇక్కడ తెలంగాణ అంటే 9.5 సంవత్సరాల తర్వాత మార్పు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు 5-6 సంవత్సరాల ముందు నుంచి కూడా అప్పు గురించి మాట్లాడుతున్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా అప్పు గురించి మాట్లాడాడు. ఆ వీడియోస్ కూడా వచ్చినాయి ఆల్రెడీ. సో ఇప్పుడు క్లియర్గా సరే 5,70,000 కోట్ల బదులు 5,71,000 అని తేలింది. వీళ్ళేం కొండంత వెనకాల పట్టినట్టు వేసారు. వీళ్ళేం కొత్త కొలంబస్ కనుక్కున్నది ఏం లేదు. ఇంత అప్పు ఉన్నదని ఇంచుమించు 10-20 కోట్లు అటు ఇటుగా అంతే అప్పు ఉంది. సో ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 6 లక్షల కోట్ల అప్పు ఉన్నది, అదే 6,70,000 కోట్లు అంటే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదని భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. అయితే చెప్తున్న సందర్భంలో కొత్త కనుక్కున్నది ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్రీతింగ్ టైంను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు 9వ తారీఖు ఒక జీవో మీద సంతకం పెడతా అన్నారు. ఆయన పెద్ద మనిషి సీఎం అయిండు. 9వ తారీఖు రైతు బంధు డబ్బులు వెళ్ళలేదు, రైట్? రైతు భరోసా ఇప్పుడు వాళ్ళ పేరు మార్చారు కాబట్టి. ఆ తర్వాత 2 గ్యారెంటీలు చేసేసినామని చెప్పేసారు. 2 గ్యారెంటీల యొక్క పూర్తి వివరాలు కూడా ఆలోచించాలి కదా. ప్రజలు చదవరు కాదు, చదువుతారు. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. సో మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ చేశారా? ఒక్కటి చేశారు, ఫ్రీగా బస్సులలో ఎక్కిస్తున్నారు. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. ఆ విషయం టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. ఒక నిమిషం అండి. వెంకటేశ్వరరావు గారు, ఇక్కడ ఇందాక బీఆర్ఎస్ సంబంధించి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు. ప్రతిపక్షం పిలవకపోవడం మా ఇష్టం, ఏదో పెట్టడం పెట్టకపోవడం కూడా అఖిలపక్షం మా ఇష్టం అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు అసలు? అది రాజ్యాంగంలో ఎక్కడ అఖిలపక్షం పెట్టాలని ఎక్కడ రాజ్యాంగబద్ధంగా ఏమీ లేదు. కాకపోతే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవడానికి అది పెట్టినటువంటి ఒక మంచి సాంప్రదాయం. ఆ మంచి సాంప్రదాయానికి స్వస్తి పలికారు. అది సరైనది కాదని విమర్శించగలం తప్ప అదేమి చట్టబద్ధంగా కోర్టులో సవాల్ చేసేది కాదు. లేకపోతే సార్ హౌస్ లో చర్చ జరిగింది కదా అని చెప్పిన, సార్ హౌస్ లో చర్చ జరుగుతుంది కదా బడ్జెట్ మీద అని చెప్పిన, అఖిలపక్షం పిలవలే అంటే మిత్రుడు అవసరం లేదా మా ఇష్టం అని చెప్పిన. నేను గతంలో కూడా హౌస్ లో చర్చ జరిగేది. అప్పుడేమి హౌస్ లో మూసేసుకొని పోలేదు. అంతే సార్, ఎవరైనా ఏ బడ్జెట్ అయినా అంతే. మీరు అట్లా ఆ విధంగా మీరు సమర్థించుకోవద్దు, మిమ్మల్ని మీరు సమర్థించుకోవద్దు. గతంలో కూడా హౌస్ లో చర్చ జరిపారు, హౌస్ బయట చర్చ జరిపారు. ఎందుకంటే పార్టీలకు సంబంధించి హౌస్ లో ప్రాతినిధ్యం ఉండేటువంటి పార్టీలు ఉంటాయి, లేనటువంటి పార్టీలు ఉంటాయి, ప్రజా సంఘాలు ఉంటాయి, మేధావులు ఉంటారు. రకరకాల అభిప్రాయాలన్నీ కూడా తీసుకోవాలి. ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ ని కిల్ చేశారు, హత్య చేశారు అనేటువంటిదే విమర్శ తప్ప రాజ్యాంగబద్ధం అనేటువంటి కాదు. ఇక మీరు ఇందాక మీరు అడిగినటువంటి వాటిలో ఇండియా కూటమి